నమస్తే. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది? బావుంది. చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతుంది. హైడ్రా అది పెట్టి అందరికీ సేఫ్ చేస్తున్నాడు. హైడ్రా వల్ల చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు నష్టపోతున్నాయి కదా. లేదు. అది మధ్య తరగతి వాళ్ళు కాదు. వాళ్ళు ఎంతో కష్టపడి ఒక చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నవి కూడా చాలా దారుణంగా కూల్చివేస్తున్నారు. అది దారుణం కాదది. రూల్స్ అది. సేఫ్ గురించి, ఫ్యూచర్ వాళ్ళ గురించి ఆయన చేస్తూ ఉన్నాడు. బట్ ఇప్పుడు వరకు కొనసాగట్లేదు కదా, ఆపేశారు కదా మధ్యలోనే. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు కదా, హైడ్రా అది. సో దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఫ్యూచర్ వాళ్ళకి. మరి పథకాలు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగుంది. వాళ్ళు చేసిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ అంతా ఖాళీ చేసిపోయింది, వాళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు అవన్నీ తీస్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు తొందరగా చూడమంటే ఎలా చూస్తాడు? సో ఆయనకి ఫండ్స్ రావాలి. సెంట్రల్ అయితే ఇవ్వట్లేదు ఇంకా. సో ఆర్టీసీ ఉద్యోగులు కూడా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి ప్రాపర్గా శాలరీస్ ఇవ్వట్లేదు, వాళ్ళకి పిఎఫ్లు కానీ ఏమి ఇవ్వట్లేదు. మరి ఆ విధంగా చూసుకుంటే ఫ్రీ బస్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫ్రీ బస్సు కూడా వాళ్ళకి సరిపోయేటంత మనీ ఉంటుంది కదా చేతుల్లో. ఇప్పుడు బస్సులలోకి పెట్టేసి వాళ్ళ ఛార్జీలతోటి సమ్ కూరగాయలు అవి ఇవి తెచ్చుకోవచ్చు కదా, అది కూడా ఒక అందుకు లాభమే. కాకపోతే ఆడ నిధులు లేక ఆయన సరిపెట్టలేక ఇది చేస్తున్నాడు. నిధులు వస్తే కనుక ఆయన మరి ఆ నిధుల కోసమే హైడ్రా చేస్తున్నారు అనుకోవచ్చా? అలా అనకూడదు కదా. నిధులు ఇస్తేనే వాళ్ళు స్టేట్ను సరిగ్గా చేస్తారు. మరి మొన్న హైడ్రా హెచ్సియులో హైడ్రా అక్కడ జంతువులు అవన్నీ వాటికి ఇల్లైన అడవి ప్రాంతం మొత్తం చెట్లంతా నరికేస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే అది చాలామంది ఫైర్ అవుతున్నారు. కాదు, అది అంత ఫేక్ న్యూస్. ఫేక్ న్యూస్ అని చూపిస్తూనే ఉన్నారు కదా, అదంతా అంటే ఆ ఫోటో ఫేక్ అంటారా? ఫేక్. ఆయన ఇప్పుడు దానివల్ల కూడా ఆయన కొంచెం నిధులు తెచ్చి చేయొచ్చు కదా, ప్రజలకి కావాల్సినవి సమకూర్చొచ్చు కదా. మరి రేవంత్ రెడ్డి హయాంలో ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందంటారా? జరుగుతుంది, ఇంకా టైం ఉంది కదా, జరుగుతుంది. ఆయన ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. మరి కేసీఆర్ ఓడిపోవడానికి రీజన్ ఏంటి మెయిన్? ఆ రీజన్ అంటే వాళ్ళు దోచుకోవడంలో ప్రజలు కొంచెం తెలుసుకున్నారు కాబట్టి. వాళ్ళ కూతురు కవిత కూడా మెయిన్ రీజన్ కవిత. కానీ ప్రజలకి వాళ్ళు బాగా డబ్బు, అది విలేజ్లలో వాళ్ళనే ఎక్కువగా పంచి డబ్బులు ఎగజాలి. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అంత దోచుకున్నాక కూడా ఇంకా వాళ్ళకి పదవి ఎందుకు కావాలి? అయితే మీ పరంగా చూసుకుంటే నెక్స్ట్ సీఎం కూడా రేవంత్ రెడ్డి ఉండాలి.